నమస్కారం. న్యూస్9 తెలుగు వార్తలకి స్వాగతం. ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మన మూలాలను, మన ధర్మాన్ని స్మరించుకునే కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఆధ్యాత్మికత, ఐకమత్యం వెల్లివిరిసేలా జగిత్యాల జిల్లాలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. అందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటి చెబుతూ రాయకల్ మండల ఇట్క్యాల గ్రామంలో హిందూ ఆత్మీయ సమ్మేళనం అత్యంత కోలాహలంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. పండితుల ప్రవచనాలు, మహిళల మంగళ హారతులు, భక్తుల భజనలతో ఆ ఊరు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇవాళ చాలా విశిష్టమైన హిందూ సమ్మేళనం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మన రాయకల్ ఇటిక్యాల గ్రామంలో నిర్వహణ చేసుకుంటున్నాం. ఎన్నో ధర్మాలున్నాయి, ఎన్నెన్నో మతాలున్నాయి ప్రపంచంలో. కానీ సనాతనమైనది, నిత్య నూతనమైనది, శాశ్వతమైనది అయిన ఒక హిందూ ధర్మంలో మనం పుట్టడం ఒక అద్భుతమైన భాగ్యం. ఓ మత గ్రంథం తీసుకుంటే ఏమైతుందండి, ఇదిగో ఫలానా మతం ఆచరించకపోతే మీరు సర్వనాశనం అవుతారు, లేదా మీరు మిమ్మల్ని చంపివేయడానికి కూడా అవకాశం ఉంది అని చెప్తారు. కానీ ఒక భగవద్గీత పుస్తకం పట్టుకుందాం అనుకోండి, అలా చెప్తుందా? ఖచ్చితంగా కృష్ణుడినే పూజించాలి అంటదా? అనదండి. ఏ వేదంలో ఖచ్చితంగా నువ్వు ఇలాగే ఆచరించాలని చెప్తుందా? చెప్పదు. ధర్మాన్ని మాత్రమే నువ్వు ఆచరించని చెప్తుంది. అయితే అలాంటి హిందూ ధర్మంలో మనకు మొదటి సూత్రం ఏమి అంటే మాతృదేవో భవ అంటాం, మనం పితృదేవో భవ అంటాం, ఆచార్య దేవో భవ అంటాం. ఏ పూజైనా చేసుకో, ఏ పునస్కారమైనా చేసుకో. అంటే తల్లిదండ్రులను ముందుగా ఆరాధించడమే మన ఆచారమై ఉన్నది. మరి అంత గొప్పవాళ్ళ వాళ్ళు, అంతకంటే గొప్పవాళ్ళు. పూర్వంలో ఓ రాజ్యంలో వింత ఆచారాన్ని ప్రవేశపెట్టాట మహారాజు గారు. ఎవడు ముసలివాడైతే చాలు, ఆ ముసలివాడిని తీసుకెళ్లి పేద కొండెక్కించి అక్కడి నుంచి కింద పడేయాలని చెప్పాట. ఓ పుత్రుడు తల్లిని, తండ్రిని చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాట. పాపం వాళ్ళకు ముసలి వయసు వచ్చింది, రాజు చెప్పింది చేయకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు ఆయన. ఏం చేయాలి అని బాగా ఆలోచించాడు. ఇంకా రాజు చెప్పినట్టుగా చేయడానికి ఒక చెక్కల బండిని తయారు చేసి తల్లిని తండ్రిని అందులో కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా కొండంతా ఎక్కాడు. కొండెక్కిన తర్వాత పాపం తల్లిదండ్రులకు అర్థమైపోయింది, మా పుత్రుడు మమ్మల్ని చంపేస్తున్నాడు అని తెలుసుకొని గట్టిగా దగ్గరికి పిలుచుకొని, నాయన నువ్వు చల్లగా బతుకురా, మేము ఎట్లాగూ చచ్చిపోయే వాళ్ళమే కదా, ఇదిగో నువ్వు 20 రోజులు కష్టపడి పని చేసినటువంటి ఈ బండి పాడైపోతుందిరా నాన్న, ఇదిగో మేమే దూకి చచ్చిపోతాం అన్నారు. అంటే తల్లిదండ్రులు అంటే ఎట్లా ఉంటారండి? పుత్రుడో పుత్రికో తమని చంపుతుందని తెలిసిన నీ శ్రేయస్సును కోరుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరుంటారు? నీ తల్లి తండ్రి అయి ఉంటారు. అది మన ధర్మం అండి. అద్భుతమైన గురు ధర్మంలో ఉన్నామండి. గురువుని ఎట్లా ఆరాధించాలో ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు చెప్పారు. ఇవాళ కొంతమంది ధర్మం బయటికి పోయి, మరి అంబేద్కర్ లాంటి వాళ్ళు గురుధర్మం ఆచరించలేదు అనుకుంటారు. అంబేద్కర్ అంటే నిజానికి ఆయన పేరు కాదండి, ఆయన పేరు భీమ్రావ్. ఆయన చిన్నప్పుడు చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తాడు, తినడానికి తిండి లేదండి. గురువు దాన్ని చూసి ఆయనకి ఏం చేస్తాడంటే ప్రతిరోజు భోజనం పెడతాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన చక్కగా లండన్ వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత అనుకుంటాడు, నా గురువుకు నేనేం స్థానం ఇవ్వాలి నా జీవితంలో అని. ఇవాళ నుంచి నా పేరు కాదు, నా గురువు గారి యొక్క పేరు ప్రపంచ ప్రఖ్యాతి కావాలని ఏం చేస్తాడు, నా పేరుకు పక్కన అంబేద్కర్ అని పెట్టుకుంటాడు. నా పేరు అంబేద్కరే అంటాడు. అలాగా భీమ్రావ్ అంబేద్కర్ గా ప్రసిద్ధి చెందాడు. అది గురు ధర్మం అంటే. కాబట్టి గురువును ఆశ్రయించిన ఏ వ్యక్తి, వాడు ఏ ధర్మానికి చెందిన వాడైనా సరే పరమోన్నతుడవుతాడని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సమాజంలో మనం జన్మించాం. కాబట్టి ఇవాళ ఎందుకు మనం ఇవాళ
ఇలాంటి హిందూ సమ్మేళనాలను ఏర్పరచుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే మనలో ఉండేటువంటి అనైక్యతని, మనలో ఉండేటువంటి ధర్మాచారాలని పాటించని స్థితి వల్ల మన ఇవాళ ప్రపంచమంతా ఒకనాడు హిందూ ధర్మంతో పరిడవిల్లింది. మనం పుస్తకాల్లో చదువుకోకపోవచ్చు. ఆస్ట్రేలియా అంటే అస్త్రాలయ అంటారండి, అణుబాంబులు వేసినటువంటి స్థలం హిందువులు. క్యాసిపియన్ సీ అంటారండి, కశ్యప సముద్రము. ఋషయ రష్యా. ఓ 100 ఏళ్ల కింద మనం పాకిస్తాన్ పోతే పరిపూర్ణంగా హిందూ ధర్మం పరిడవిల్లిందండి. ఇవాళ మనం ఒక అడుగు పెట్టి కనీసం పాకిస్తాన్ లో ఉండలేము, బొట్టు పెట్టుకొని పోలేము. మనం ఓ 200 ఏళ్ళకి ఇలా ఆఫ్ఘనిస్తాన్ లో పరిపూర్ణమైన హిందూ ధర్మం. రైతులు బతికించలేము మనం. ఏమైపోతుంది? రైతు ఒకవేళ కొనుక్కున్నాడా 50 ఏళ్ల కింద కూరగాయలు ఉండడా? ఏ కూరగాయ ఉప్పు తప్ప వాడు ఏం కొనలేదు. అలాంటి రైతు బ్రతకకుండా ఉంటే ఏమైపోతుంది? ఇవాళ మన బతుకులన్నీ క్యాన్సర్ల రోగాలు ఉండేవి. ఇవాళ 20 కాయలు 30 కాయలు 50 కాయలు కాస్తుంది. అంటే మన యొక్క సనాతనమైన విత్తనాలను మనం మర్చిపోయాం. ఒకప్పుడు 3 మూటలు అన్నం తిన్నాడు, వాడికి ఏ రోగం రాలే. ఇవాళ 2 మూటలు కాదు, 1 పూట అన్నం తిన్నా వాడికి బీపీ షుగర్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే విశేషమైన ఆరోగ్యాలను పాడు చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ఇంట్లో శుభకార్యం అయితే ఒక చెట్టు నాటడం ఇప్పటికి కూడా ఉంది. ఏదో ఊరికైనా పోయి అభివృద్ధి చెట్టు తీసుకొచ్చి నాటుతాం. కానీ ఇవాళ మన పరిస్థితి ఏంటి? ఒక్క చెట్టు పెట్టే పరిస్థితి. ఒకనాడు మామిడి పళ్ళు శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే మంగళమహనీరాంజన దీపం దర్శయామి. మరొకసారి అక్షంతలు వేయండి. వేదోక్తః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ భూదేవతార్పణమస్తు. మరోసారి అక్షంతలు వేయండి. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇచ్క్యాల గ్రామం మంగళవారం సాయంత్రం భక్తి పారవశ్యంతో మునిగి తేలింది. గ్రామంలోని హిందూ ఆత్మీయ సమ్మేళన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా ఆలయ ఆవరణలో ఈ భారీ హిందూ సమ్మేళనాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభం నుంచే ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో భక్తుల కోలాహలంతో నిండింది. ముందుగా భక్తులందరూ కలిసి సామూహిక భజనలు నిర్వహించారు. ఆ తర్వాత పండితులు శ్రీ శివశర్మ వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా గోపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. సకల దేవతామూర్తులకు నిలయమైన గోమాతను పూజించిన అనంతరం సామూహిక హనుమాన్ చాలీస పారాయణంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ వేడుకలో ముఖ్యంగా మహిళలు భాగస్వామ్యం విశేషంగా ఆకట్టుకుంది. గ్రామాల్లోని మహిళలంతా సాంప్రదాయ దుస్తులు ధరించి చేతుల్లో మంగళ హారతులు పూని ఈ సమ్మేళనానికి హాజరు కావడం కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చింది. ఈ ఆధ్యాత్మిక సమ్మేళనానికి ఉభయ వేదాంత పండితులు శ్రీ జగన్నాథ విష్ణు వర్ణనాచార్యులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం భక్తులను ఎంతగానో ఆలోచింపజేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మతాలు పుట్టాయి, ఎన్నో ధర్మాలు వచ్చాయి. కానీ సనాతనమైనది, శాశ్వతమైనది, అలాగే నిత్య నూతనమైనది కేవలం ఒక హిందూ ధర్మం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి గొప్ప హిందూ ధర్మంలో పుట్టడం మనందరం చేసుకున్న అద్భుతమైన భాగ్యమని ఆయన ఉద్ఘాటించారు. హిందువులందరి మధ్య ఎలాంటి భేద భావాలు లేకుండా ఐక్యత వర్ధిల్లాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఈ సమ్మేళనంలో ముఖ్య వక్తలుగా పాల్గొన్న డాక్టర్ సాయి మధుకర్ మరియు శ్రీమతి శ్రవంతి ప్రసంగించారు. ధర్మ రక్షణ, యువత బాధ్యతల గురించి వారు విపులంగా వివరించారు. కార్యక్రమం అనంతరం ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన భక్తులందరికీ నిర్వాహకులు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకను విజయవంతం చేయడంలో గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల గ్రామ సర్పంచ్ నేరటి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, పలువురు మాజీ సర్పంచ్లు, గ్రామ సేవా సమితి అధ్యక్షులు అనుపురం చిన్న, లింబాద్రి గౌడ్ పాల్గొన్నారు. అలాగే హిందూ ఆత్మీయ సమ్మేళన కమిటీ అధ్యక్షులు బద్ద మహేందర్ రెడ్డి, బయ్యని అంజీ, కోశాధికారి చౌడరపు సంతోష్, ఇతర కార్యవర్గ సభ్యులు, భజన మండలి సభ్యులు విశేషంగా కృషి చేశారు. వీరే కాకుండా గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు, మహిళలు తదితరులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. మొత్తానికి ఇటిక్యాల గ్రామంలో జరిగిన ఈ సమ్మేళనం హిందువుల ఐక్యతకు, సనాతన ధర్మ వ్యాప్తికి ఒక అద్భుతమైన వేదికగా నిలిచిందని చెప్పవచ్చు. మరిన్ని ముఖ్యమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.